మార్కండేయుడు మహాశివ భక్తుడు. నిత్యం పరమశివుణ్ణి పూజించేవాడు. ఆ స్వామి సేవలో, ఆ స్వామి నామస్మరణలో మునిగి తేలేవాడు. అలాంటి మార్కండేయుడు అల్పాయుష్కుడుగా జన్మించాడు. ఆయన ఆయుష్ తీరగానే తీసుకువెళ్లడానికి యమధర్మరాజు రాగా పరమశివుడు ఆయన్ను ఎదిరించి మార్కండేయుడికి దీర్ఘాయువును ప్రసాదించాడు. అలాంటి మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడటానికి మృత్యు వినాశిని అనే తీర్థంలో స్నానమాచరించడం కూడా ఒక కారణమని తిరుప్పేర్ నగర్ స్థల పురాణం చెబుతోంది. 108 దివ్య తిరుపతుల్లో ఒకటైన ఆ క్షేత్రాన్ని బృహత్పురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు అప్పకొడతాన్ పేరుతోనూ, అమ్మవారు కమలవల్లి తాయారు పేరుతోనూ పూజాభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందువల్లే ఆయనకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక్కడి మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు స్నానమాచరించి దీర్ఘాయువును పొందాడని చెబుతారు. ఇక్కడ స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనమిచ్చారు.